కంటి చూపులేని పేదలకు కంటి వెలుగులు అందిస్తున్న వీపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కొండాపురం మండలం టీడీపీ కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం కొండాపురం మండలం శెట్టిపాలెం, ఆదిమూర్తిపురం గ్రామాల్లో వీపీఆర్ నేత్ర కంటి వైద్య శిబిరాలు జరిగాయి. వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి చంద్రబాబు నాయుడు, శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే 8 గ్రామాల్లో 2586 మందికి కంటి పరీక్షలు చేసి 1285 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం ఎంతో హర్షణీయమన్నారు. కంటి వైద్య శిబిరాలకు కొండాపురం మండలాన్ని ఎంచుకున్నందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు కొండాపురం మండలంలో గత 10 రోజుల నుంచి వీపీఆర్ నేత్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు 8 పంచాయతీలు అయిపోయినాయి. 9వ పంచాయతీలోకి ఆదిమూర్తిపురం గ్రామంలో మనం క్యాంపు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 2586 మందికి ఓపీ పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కంటి అద్దాల పంపిణీ 1285 మందికి ఇప్పటి వరకు కూడా కంటి అద్దాలు ఇవ్వటం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా మన మండలంలో చూస్తూ ఉన్నాం. ఏ రోజుకి ఆ రోజు కూడా ప్రతి విలేజ్లో ఈరోజు 300 అయితే రేపు పొద్దున్న 400 ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉంది. మన మండలంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా మన నాయకులందరూ కూడా చెప్పటం, ఒకరోజు ముందుగానే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం విషయం తెలియజేయటం, దానివల్ల పబ్లిక్ కూడా బాగా తెలుస్తూ ఉంది. మనం టెంపుల్ దగ్గర కానీ వాటిల్లో మైకాల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు మనకి ఎప్పుడో ఏదో ఒక రకంగా ఇట్లా మన వీపీఆర్ గారు వాళ్ళ దంపతుల సారథ్యంలో ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇదే విధంగా కూడా మన మండలంలో ఎన్ని రోజులైనా కానీ ఇంకా 10 రోజులు పట్టినాయి, 15 రోజులు పట్టినాయి, ప్రతి పేదవాడికి కూడా మనం కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఏదైతే అవసరమైతే స్పెట్స్ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు మా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కూడా ఆ రోజు వరికుంటపాడు మండలంలో ఈ క్యాంపు ఫస్ట్ స్టార్టింగ్ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా కూడా మాకు ఉదయగిరి నియోజకవర్గానికి వీపీఆర్ గారు మన ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవటం చాలా సంతోషం. అదేవిధంగా మా శాసనసభ్యుల సహకారంతో కూడా కొండాపురం మండలంలో మేము ప్రతి విలేజ్లో ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తా అన్ని కార్యక్రమాల్లో ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వీపీఆర్ గారు ఈరోజు వీపీఆర్ నేత్ర కంటి పరీక్షల నిమిత్తం గామిపేట పంచాయతీ ఆదిమూర్తిపురం గ్రామం ఇచ్చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని గ్రామస్తులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని జనాలు విపరీతంగా రావడం జరుగుతుంది. సుమారు ఈరోజు 200 మంది దాకా ఈ గ్రామంలో కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప మహత్వమైన కార్యక్రమాన్ని మన వీపీఆర్ గారు ప్రారంభించడం, ప్రతి నియోజకవర్గం తిరగటం, పేద ప్రజలకి కంటి వెలుగులు వచ్చే విధంగా అతను సహకరించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా మాకు వీపీఆర్ గారిని మేము రిక్వెస్ట్ అడిగితే మాకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కంటి వెలుగుల కోసం వీపీఆర్ నేత్ర అనే కార్యక్రమం చేపట్టడం, మా గ్రామంలో రావటం, వారికి ప్రత్యేకంగా మేము మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రశాంత్ మేడం గారికి కూడా మా గ్రామంలో గతంలో వాటర్ ప్లాంట్ కానీ ఈరోజు కంటి పరీక్షల నిమిత్తం ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో వాళ్ళు ఎప్పుడు ముందుంటున్నారు. అలాంటి వారి రుణం మేము తీర్చుకోలేంది. అదేవిధంగా మా శాసనసభ్యులు కాకల సురేష్ గారు కూడా ఈ కంటి వెలుగు ప్రోగ్రాం మీద ప్రతిరోజు కూడా కన్వీనర్ చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడుతూ ప్రోగ్రాం కొండాపురం మండలంలో గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా
పూర్తిగా అతనికి ఆ బాధ్యత అప్పచెప్పి సక్సెస్ అయ్యే విధంగా జరుగుతుంది, అవుతుంది కూడా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రాండ్ సక్సెస్ కొండాపురం మండలంలో ఏ మండలంలో లేని విధంగా కూడా కొండాపురం మండలం సక్సెస్ అవుతుంది గ్యారెంటీగా. మా అందరికి నమ్మకం ఉంది. ఆల్రెడీ 8 పంచాయతీలు అయిపోయినాయి. 8 పంచాయతీల్లో ఇందాక చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా 2800 ఓపీలు చూడటం జరిగింది, 1200 చిల్లర స్పెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ఈపీఆర్గా చేపట్టడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము గ్రామం తరపున. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.